పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో 4 లేబర్ కోడులను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించిన సిఐటియు, ఏఐటియుసి నాయకులు, కార్మిక సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము 4 లేబర్ కోడులను రద్దు చేయాలంటూ, కార్మికులకు సరైన న్యాయం చేయాలంటూ సుల్తానాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున 400 మంది కార్మికులతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు 12వ తేదీ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 400 మందితో బైక్ ర్యాలీ నిర్వహించామని, కేంద్ర ప్రభుత్వము కార్మికులకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశామని అన్నారు. అందరి చాటి మాట్లాడుతున్నా మనకు ఉన్న వాళ్ళని పిలిచాను. తప్పకుండా స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్యత భావించద్దు. బండారు స్వామి గారు, కార్యవర్గ సభ్యులు, రైస్ మిల్ ఆపరేటర్ సంఘం పోగుల వర్గ సభ్యులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదే విధంగా లారీ డ్రైవర్స్ యూనియన్ మీరు రారామా. రైస్ మిల్ ఆపరేటర్ సంఘం, రైస్ మిల్ మహిళా కార్మిక సంఘం ఇంతకుముందే చెప్పినాను. ఇంకా మీ సభ్యులు ఎవరు ఉన్నా కానీ ఇటువైపు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుల ఐక్యత, పోరాడదాం పోరాడదాం, జిందాబాద్ జిందాబాద్. కనీస వేతనం పరిష్కరించాలి అమాలి కార్మికుల సమస్యలు, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు, పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు, పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు. కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సుల్తానాబాద్ మండలంలో పారిశ్రామిక ప్రాంతమైనటువంటి రైస్ మిల్ ఏరియాలో సుమారు 400 మందితోని బైక్ ర్యాలీ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా గత 5 సంవత్సరాల నుంచి 29 కార్మిక చట్టాలు ఏవైతున్నాయో ఆ కార్మిక చట్టాలను రద్దు చేయాలని గత 5 సంవత్సరాల నుంచి పోరాటాల ద్వారా, నిరసనల ద్వారా, ధర్నాల ద్వారా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గత పోయిన నెలలో ఈ లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే వరకు కార్మిక వర్గం నిద్రపోదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా ఉన్నట్టయిందంటే ఈ ఒక్క సమ్మెతోనే ఆగది. కార్మిక వర్గం భారతదేశం మొత్తం ఢిల్లీ చుట్టూ పరిశ్రమ ప్రాంతంలో మొత్తం ముట్టడించి ఢిల్లీ సరిహద్దుల్లో కార్మిక వర్గం మొత్తం నిద్రపోతుంది. ఇంతకుముందు రైతు ఏ విధంగానైతే ఢిల్లీని చుట్టుముట్టి ఢిల్లీ లోపలికి రాకుండా చేసిరో కార్మిక వర్గం కూడా అదే విధంగా ఢిల్లీను చుట్టుముట్టి ఢిల్లీలోకి రాకుండా పార్లమెంటును కూడా అవసరమైతే కార్మిక వర్గం ముట్టడిస్తుందని ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో భాగంగా సుల్తానాబాద్లో భారీ ర్యాలీ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని అత్యంత జయప్రదంగా ఈ సమ్మెను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇప్పటి వరకు కార్మికులకు ఉన్నటువంటి 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చారు.
ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఇప్పుడున్నటువంటి 8 గంటల పని 12 గంటలకు మారుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న సమ్మె హక్కు పోతుంది, కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కూడా పోతూ ఉంది. కార్మికులకు జీతాలు నిర్ణయించేటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటా ఉంది. ఇట్లా ఇవన్నిటిని మనం పరిశీలించినప్పుడు మళ్ళా 100 ఏళ్ల కిందికి ఎలాంటి హక్కులు సౌకర్యాలు చట్టాలు లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలోకి భారత కార్మిక వర్గాన్ని నెట్టడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తెచ్చింది. అందుకని ఈ లేబర్ కోడ్లను ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించాం. వీటిని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ఈ సమ్మె దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె కాదు, రానున్న రోజుల్లో మొత్తం కార్మిక సంఘాలన్నీ కలిసి నిరవధిక సమ్మెకు కూడా దిగుతాయని, దానికి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు, రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి కంపెనీలు, కార్ఖానాలు, పరిశ్రమలు అన్ని అడ్డాలు బంద్ చేసుకొని ఇలా రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా మొత్తం భారతదేశ వ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె 12 సంవత్సరాల భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది 12వ సమ్మె. 12 సంవత్సరాల పరిపాలనలో 12వ సమ్మె కొనసాగుతూ ఉందంటే ఇది ఎంత తీవ్రంగా కార్మిక వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడో ఇలా దీనికి అద్దం పట్టినట్టుగా ఈ సమ్మె అభివర్ణించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 44 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా చేసి రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి భారత ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసిందనేటువంటి ఒక సాకుతోటి సమ్మె చేసే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు, కనీస వేతనాలు అడిగే హక్కు లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఉపాధి హామీ లేదు. మొత్తం కార్మికులు ఇలా అన్నమో రామచంద్ర అని వాళ్ళు పరిశ్రమలలో 12 గంటలు రేపు భవిష్యత్తులో చేసేటువంటి ఒక ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఇలా ఈ దేశంలో రాబోతూ ఉన్నాయి. 8 గంటలు పోరాడి కార్మిక హక్కులు 10 గంటలు తగ్గించుకొని, కనీస వేతనాలు అమలు చేసుకొని, గ్రాడ్యుటీ పెంచుకొని, బోనస్ సాధించుకొని, పని భద్రత కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఇలా గాల్లో కలిసిపోయి భారత ప్రభుత్వం ఒక్క స్టాంపు తోటి ఇలా మొత్తం వాటన్నిటి కూడా మరి కొట్టివేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వం విధానాలను ఇలా ప్రజలు తిప్పికొట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇలా కార్మికులను చైతన్యవంతం చేయడానికి ఇలా ఈ ఫిబ్రవరి 12న మొత్తం దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మిక, శ్రామిక జనాభాలందరికీ ఏఐటీసీ తరఫున, కార్మిక సంఘాల తరఫున, పెద్దపల్లి జిల్లా తరఫున పెద్ద ఎత్తున అందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సమ్మె ఆగదు. ఈ సమ్మెను కంటిన్యూగా చేసేటువంటి పద్ధతిలో, దశల వారి పోరాటాలు చేసేటువంటి పద్ధతిలో